హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మాకెళ్ళి అయితే భారీగా అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అసలు వర్షమా ఏందా అని అనుకునేటట్టు అయితే బాగా వర్షం పడుతుంది మాకెళ్ళి. మేమైతే అంటే వర్షం అనుకుంటలేవా అయింది నువ్వు? అసలు మనుషులు కూడా కనబడట్లేరు. గాలి అయితే గాలి బాగా వస్తుంది, వర్షం కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అంటే మేమైతే ఈ వాన పడాలనా వద్దా నీ ఆలోచన? పడాలే కానీ మారుతుంది. నాకేమో చలి పెడతాంది. నేను పొద్దున్నే ఫీవర్ టాబ్లెట్ వేసుకొని వచ్చిన, ఇంకా నాకు చలి పెడతాంది వర్షానికి. వాన పడాలనే కదా కోరుకున్నది. వాన పడాలి కానీ మనం ఇంటికాడ పని పొద్దున్న పని చేసి సాయంత్రం నైట్ పడితే ఏమైతుంది వర్షానికి. ఇప్పుడు పని ఆగం చేసిండ్రు అందరికి, కూలోళ్ళు కూడా ఆగమవుతారు కదా బాబా. ఆగమవుతారా? ఆగం అయితే అవని కానీ ఈ చెరువులు అయితే నింపిపోవాలి. ఎందుకంటే చెరువులు నిండితే అన్ని బోర్లు పోతే పొలాలు అన్నీ చేస్తారు కదా జనాలు. ఈ వాన లేకుంటే మనం చేసే కష్టం కూడా వేస్టేనే. ఇప్పుడు పని కూడా వేస్ట్ అవుతుంది కదా బాబా. ఒక్కరోజు పనికి వేస్ట్ అవుతుంది అంటే ఎట్లా? అది వాన పడితే సంవత్సరం అంతా పనులే దొరుకుతాయి, ఒక్కరోజు కాదు కదా. కానీ వాన అయితే ఎట్లా పడుతుందంటే బా ఇక చెప్పలేము. మొత్తం చీకటిగా ఉంది, ఎక్కడ ఏం కనిపించట్లేదు. కనిపించట్లేదా? కనిపించదు కానీ ఇగో ఈ కొట్టంలో అంటే ఈ దొడ్డి అంటారు కదా, గుడిసెలో వచ్చి కూర్చుంటే అన్ని పొక్కలే ఉన్నాయి, పైన మొత్తం పొక్కలే ఉన్నాయి. మొత్తం పైనుంచి కింద గాడుతున్నాయి వాటర్. అయినా కూడా ఇళ్ళనే కూర్చున్నాం, ఎందుకంటే అంతో కొంత మనకు సేఫ్టీ అన్నట్టు. మళ్ళీ వాన పడ్డప్పుడేమో మనకు చెట్ల కిందికి ఉండొద్దు అసలు. ఎందుకంటే ఉంటే ఆడ పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి అందుకనే ఈ కొట్టంలో వచ్చి కూర్చుంటే ఇదంతా కారుతా ఉన్నాయి నీళ్ళు. ఆయన తాములు గిట్లు ఉంటాయి ఇలా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళతోటే కట్టిరు కానీ మొత్తం పొక్కలే, మంచిగా కప్పలేదు. గుడిసె అయితే మంచిగా కప్పలే. పాములు ఉంటాయి ఇలా. ఉరుముతాందిగా, బాగా ఉరుముతాంది బావా, బాగా ఉరుముతాంది. ఎలా అంటే నేను ఏం చెప్పాలి చెప్పు? నీకేమనిపిస్తుంది? చలి పెడతాందా? ఇది వానాకాలం, చలికాలం కాదు. చలి పెడతాను, ఈ చేతులన్నీ ఒక దగ్గర వస్తున్నాయి. ఇక పని చేస్తావా ఇక ఇంటికైనా పోడు? అప్పుడు నేను చేయలేను బాబా, ఏమనుకోకు. ఇక పోడేనా? నా వల్ల కాదు. ఇగో చేతులు అంతా ఇట్లా ఒక దగ్గర గుంజుకొస్తాంది, బాగా ఉరుముతుంది. ఏంది ఆ సౌండ్? బాంబులు, పెద్ద పెద్ద బాంబులు పేలినట్టే ఉరుముతుంది బాగా. ఇట్లా మందేద్దాం అనుకున్నాం. రేపైతే మందేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు మా కలుపు కూడా సగం కూడా కాలేదు. కూలోళ్ళు ఎవరు దొరుకుతలేరు, అంతా ఆగమాగా ఉన్నది పరిస్థితి. ఇవానేమో ఆగట్లేదు. ఇట్లా నీకేమో దగ్గు వస్తుంది. ఇక నువ్వు పోయి అట్లున్నది పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ మా పరిస్థితి. ఏం చేద్దాం? వాన అయితే పడని ఫస్ట్. నేనైతే బత్త కప్పుకున్నాను, నాకైతే ఏం లేదు, ఒక టవల్ తప్ప నాకేం లేదు. ఏం చేద్దాం? ఇక పోదామా? తగ్గింది. మేమైతే వాన అయితే కొంచెం తగ్గింది ఫ్రెండ్స్, వర్షం. ఇప్పుడు మేమైతే ఇక బస్తకైతే ఇక ఇట్లా కుప్లి లెక్క అయితే ఏమంటారు దాన్ని? గొంగడి గొల్లలు వేసుకుంటారు, చూసినావా? ఇట్లా అయితే తయారు చేసుకున్నా. ఇక పెట్టుకో, బాగుంది, మంచిగా పెట్టుకున్నావు. కానీ ఇక పోదామా మరి? పోతున్నాం ఫ్రెండ్స్, పోదామా? వా తగ్గింది బా. ఓ వాళ్ళైతే అదేంటి వానకోట వేసుకొని తీస్తున్నారు కదా కలుపు. మనకు వానకోట లేదు, మనకేముంటది, లేదు గొడుగు లేదు, మనకేముండదు. మనం ఏమైనా ఉన్నామంటే ఉన్నాం అంతే. మళ్ళీ వస్తుందా? మళ్ళీ ఒక తెప్ప వస్తుంది కానీ ఏంటిది? ఏదో కాయ పడ్డది కానీ మొత్తం మడుగులు గిడుగులు అన్నీ నిండినాయి కదా దెబ్బకి. ఇది మా షెల్క్ అండి. ఎట్లున్నది? దిగబడుతుందా లోపలికి వెళ్ళు? ఓ అయ్యా, ఎట్లా మరి?
ఎలానో అలా దిద్దాం వాళ్ళు దిద్దారు కదా. మొత్తం మడుగులు మడుగులు అన్నీ నిండినాయిగా దెబ్బకి. ఇక్కడ నీళ్ళు నిండిన దగ్గర చెట్లు చనిపోతాయి కదా బాబా. చనిపోతాయి. అవి వెళ్ళిపోతాయి. ఇగో ఈడది ఆడ కాలువది తీసే, మొత్తం తీసేది అటు పోతుంది ఇక వాటర్. ఈడది చెట్టుకి వెళ్ళి ఈడది అవే ఈడది ఆడది. ఇక పోతాయి, ఇక పడ్డట్టు అటు పోతాయి ఇక వచ్చి పోతాయి ఇక. ఇంకేమున్నది ఇక్కడ అక్కడ ఒక కుంట లెక్క అక్కడ ఒక నిండుతుంది, ఆడ కూడా నిండుతుంది, ఈడ నిండింది. కానీ ఇక పోదాంపా, ఎట్లున్నది మన పరిస్థితి చూద్దాం. వాళ్ళు పోతారా? అందరికి మక్కలు అయితే ఫుల్ వాన వస్తుంది, వర్షం అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఉరికిరారి ఇలా దొడ్డిలో వాళ్ళు రారు అన్నారు. ఇగో కులాలు కూడా అందరు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఇక బత్త తీసుకురావు, బత్త తీసుకురా. ఉరికిరా పవర్ నాయన. గాలి బాగా వస్తుంది, ఉరికిరా. ఈ వానలో నడుతుందా పని? నడవది. పోతారు, పోకుంటే దిగబడతాం కదా. చెట్ల కింద మనం మట్టి పెట్టట్లేం బావా, చెట్లు మొత్తం కింద. నువ్వు పెడతలేవు. నేనే పెట్టట్లేనా? నువ్వే అంతా నువ్వే. ఇంత పెద్ద పెద్ద చెట్ల కింద పడిపోతాయి ఎట్లా బావా? ఇగరా మనం కూడా పోదాం. పోవుడు కాదు, వాళ్ళ మునం అయిపోయింది, ఇంకో మునం పడతారు వాళ్ళు. మునం అయిపోలేదు, మునం అయిపోయింది. దిగబడుతుంది వాళ్ళకి, బాగా బురద ఉంటుంది. అవునా? సైడ్ అందుకని పైన గడ్డ సైడ్ పడుతున్నారు. అది కూడా ఇది బాగా అంటుకుంటుంది ఇవాళ రేపు బరాబర్ అంటుకుంటుంది. ఇక మనం ఉంటుంది గోస. టిఫిన్లు చూడు, తిన్నావు ఆడబడేసినావు, ఇంకేమున్నది? మా డబ్బలు అయితే నీళ్ళు నిండింది. ఓకే, నిండుతుంది. సరే ఇకరా, ఇక కానిద్దాం. అక్కడ పోదాంపా. అన్నం తిని ఒక్క మునం కూడా వెళ్ళలేదు మనము. అన్న వచ్చింది. ఆ పూసనే పెద్దగా అవుతుంది, అర్థమైందా? ఈ చెట్టు దగ్గర మొత్తం మట్టి లేకుండా గుంజకు. ఈ చెట్టు చూడు ఎట్లా కింద పడ్డదో. మా బావ అయితే మంచిగా తీసుకుంటా, నేనే చెట్టు దగ్గర మట్టి లేకుండా అన్ని గుంజేస్తాను. మరి నువ్వేనంట. అవునా? నీకైతే పని వచ్చు, నాకు రాదు కదా బావా. సరే తీగ. ఎట్లున్నది కథ? భలే ఉంది బావా, వాళ్ళు అన్నట్టు ఉంది ఇది. అంతేనా? దిగబడుతుంది, మళ్ళీ అంటుకుంటాను. ఇప్పుడు అంటుకోదు, ఎందుకంటే బురద ఉంది కదా, అందుకోదు. అరే మెంటల్ దానా, కరెంట్ పోల్ల కాడ కరెంట్ స్తంభాల కాడ పోకూడదే. ఎందుకంటే వాన పడుతుంది కదా, వాన పడితే ఎర్తింగ్ అవుతుంది. ఇట్రా, ఉన్నా లేకున్నా కూడా అడిగి పోవద్దురా. ఇట్రా, ఇటు దిద్దాందా. మెంటల్ అంటే మెంటల్. మీరు కూడా ఎప్పుడైనా నేనేమో బుడకాకరకాయ ఉన్నాయా లేవా అని అయితే నేను చూడ్డానికి పోయినా, మీరు కూడా బై మిస్టేక్ లో రైతులు, స్పెషల్లీ రైతులకి అయితే స్పెషల్ గా ఇట్లా కరెంట్ స్తంభాల దగ్గరికి అయితే ఇట్లా కరెంట్ స్తంభాలు ఉంటాయి కదా, వాన పడ్డప్పుడు అక్కడ వాన పడ్డప్పుడు అయితే అస్సలు పోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రాణం
మనం బ్రతికుంటే ఎంత పని అయినా చేసుకోవచ్చు, కానీ అట్లా కరెంట్ స్తంభాల దగ్గర ఏది ఉన్న తీయడానికి అయితే పోకండి. సో వర్షం అయిపోయిన తర్వాత ఎండ కొట్టినప్పుడు అయితే కొంచెం ఏదన్నా కొంచెం భయమే ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నా వంతు మాట అయితే మీకు చెప్పిన. సో నేను ఇప్పుడు పోతుంటే మా బావ నాకు చెప్పిండు, అందుకనే నాకు కూడా ఇప్పుడు చెప్పాలనిపించింది. అదే అందుకనే మరి పోవద్దు అనేసే కదా. ఏ కరెంట్ పని ఇక అయ్యా అన్న అవ్వ అన్న కూడా చాయిస్ ఉండదు.